హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఇండియన్ పాలిటీ నుంచి మనకి ఆర్టికల్స్ అనేటువంటి టాపిక్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ క్లాస్ అయితే చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి అభ్యర్థుల కోసం డైలీ అడుగుతున్నటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్తో పాటు జీకే, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి 20,000 ప్లస్ బిట్స్తో పాటు మీకు కరెంట్ అఫైర్స్ 2024కి సంబంధించి అన్ని నెలలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా స్టాటిక్ జీకే 25 టాపిక్స్కి సంబంధించినటువంటి స్టాటిక్ జీకే బిట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దీనితో పాటు రైల్వేకి సంబంధించినటువంటి అన్ని ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మేము మీకు యాడ్ చేయడం జరిగింది. సో ఈ కంప్లీట్ కోర్స్ని మీరు 199 రూపీస్కే పొందవచ్చు. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. మీరు డిస్క్రిప్షన్లో బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోనికి వచ్చినట్లయితే రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ పాలిటీలో ఆర్టికల్స్ అనేటువంటి టాపిక్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే మనకి ప్రజెంట్ జరుగుతున్నటువంటి రైల్వే ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్లో అడుగుతున్నారండి. ప్రతి షిఫ్ట్లో కూడా మనకి 3 to 4 క్వశ్చన్స్ అయితే ఓన్లీ ఆర్టికల్స్ నుంచే రావడం జరుగుతుంది. ఇంకా షెడ్యూల్స్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఓవరాల్గా మనకి 5 to 7 క్వశ్చన్స్ మనకి ఇండియన్ పాలిటీ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఆర్టికల్స్, షెడ్యూల్స్, అలాగే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అలాగే వైస్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. సో ముందుగా ఆర్టికల్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, హౌ మెనీ ఆర్టికల్స్ వర్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒరిజినల్లీ? భారత రాజ్యాంగంలో అసలు ఎన్ని ఆర్టికల్స్ స్టార్టింగ్లో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ 395 ఆర్టికల్స్ అయితే మనకి ఉన్నాయన్నమాట. సో ఒరిజినల్గా మనకి 395 ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూస్తే, ది ఒరిజినల్ టెక్స్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కంటైన్డ్ 395 ఆర్టికల్స్ ఇన్ 22 పార్ట్స్ అండ్ 8 షెడ్యూల్స్. It came into effect on January 26, 1950, the day that India celebrates each year as the Republic Day అని చెప్పేసి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫ్రమ్ ది బిగినింగ్లో ఒరిజినల్ టెక్స్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో మనకి మొత్తంగా 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ 395 ఆర్టికల్స్ని 22 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. అండ్ దీనితో పాటు మనకి 8 షెడ్యూల్స్ అయితే మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి January 26, 1950 నుంచి మనకి యొక్క భారత రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం మనం రిపబ్లిక్ డేని January 26న జరుపుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఈ విధంగా క్లియర్గా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి ఫర్ బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం క్యాండిడేట్స్ కోసం. మీరు 199 రూపీస్ కోర్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ ఆర్టికల్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్తో పాటు కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నటువంటి జీకేకి సంబంధించి 20,000 ప్లస్ బిట్స్ టాపిక్ వైజ్గా మీకు పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. ప్రతి టాపిక్ కూడా ఉంటుంది. సో మీరు ఈ 199 రూపీస్ కోర్స్ అయితే తీసుకోండి. ఇప్పటి వరకు జరిగినటువంటి రైల్వే ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్స్లో మేము ప్రొవైడ్ చేసినటువంటి 199 రూపీస్ కోర్స్ నుంచే చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో మీరు ఇక్కడే చూడొచ్చు, ఆర్టికల్స్ నుంచే మీకు చాలా క్వశ్చన్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ వీడియోలో చూస్తే సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ది సిటిజన్షిప్ అట్ ది కమెన్స్మెంట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అడిగారు. రాజ్యాంగ ప్రారంభంలో పౌరసత్వం గురించి ఏ ఆర్టికల్ వివరిస్తుంది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి ఆర్టికల్ 5 అయితే మనకి ఇండియన్ సిటిజన్షిప్ గురించి పౌరసత్వం గురించి తెలుపుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇండియాకి సంబంధించినటువంటి రాజ్యాంగంలో అయినా యూఎస్కి సంబంధించినటువంటి రాజ్యాంగంలో అయినా కూడా మనకి ఆర్టికల్ 5 అనేది సిటిజన్షిప్ గురించి తెలుపుతుందన్నమాట. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఆర్టికల్ 5 అనేది సిటిజన్షిప్ గురించి క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రిఫర్స్ పవర్ ఆన్ ది పార్లమెంట్ టు మేక్ లాస్ రిగార్డింగ్ సిటిజన్షిప్? పౌరసత్వానికి సంబంధించి చట్టాలు చేయడానికి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పార్లమెంటుపై అధికారాన్ని ఇస్తుంది అని చెప్పేసి అడిగారు.
సో ఇది చూసుకున్నట్లయితే మనకి ఆర్టికల్ 11 అండి. సో ఆర్టికల్ 11 మనకి ఈ యొక్క పౌరసత్వంపై చట్టాలు చేసేటువంటి అధికారాన్ని మనకి ఈ ఆర్టికల్ 11 అయితే ఇస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 11 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కన్ఫర్స్ పవర్ ఆన్ ది పార్లమెంట్ టు మేక్ లాస్ రిగార్డింగ్ సిటిజన్షిప్. ది ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ దిస్ ప్రొవిజన్ అని చెప్పేసి ఇచ్చారు. సో రాజ్యాంగంలోని ఆర్టికల్ 11 పౌరసత్వానికి సంబంధించి పార్లమెంట్ సిటిజన్షిప్కి సంబంధించినటువంటి వాటిపై చట్టాలు చేసేటువంటి అధికారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ది ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 అనేది యొక్క నిబంధనను ఎక్సర్సైజ్ చేయడంలో ఇది అమలు చేయబడింది అనేది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్, అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ది ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈజ్ మెన్షన్ అని చెప్పేసి ఇచ్చారు. సో రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షను నిషేధించడం గురించి ప్రస్తావించబడింది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఆ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 15 అండి. సో ఈ క్వశ్చన్ మనకి చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్స్లో నిన్న మొన్న జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఒక షిఫ్ట్లో అయితే వచ్చింది ఆర్టికల్ 15 గురించి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హవెవర్ ఇట్ అలౌస్ ఫర్ సర్టెన్ ఎక్సెప్షన్స్ సచ్ యాజ్ రిజర్వింగ్ సీట్స్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటి వాటిపైన కూడా ఇది చెప్తుందన్నమాట, ఇది ఎక్సెప్షన్ అయితే ఇస్తుందన్నమాట. సో ఆర్టికల్ 15 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో భారత రాజ్యాంగంలోని ఈ పర్టికులర్ ఆర్టికల్ 15 ఏదైతే ఉందో ఇది షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకి సంబంధించి సీట్లు రిజర్వ్ చేయడం గురించి కూడా మెన్షన్ చేస్తుంది. అలాగే మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షను నిషేధించడం వంటి కొన్ని మినహాయింపులను కూడా ఇది అనుమతిస్తుంది అనేది ఆర్టికల్ 15కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ గివెన్ అండర్ విచ్ ఆర్టికల్? ప్రభుత్వ ఉద్యోగ విషయాల్లో సమానత్వం ఏ ఆర్టికల్ కింద ఇవ్వబడింది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి ఆర్టికల్ 16 కింద ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకుంటే దేర్ షల్ బి ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ సిటిజన్స్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ఎంప్లాయ్మెంట్ ఆర్ అపాయింట్మెంట్ టు ఎనీ ఆఫీస్ అండర్ ది స్టేట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ పర్టికులర్ దేశంలో ఏదైనా కార్యాలయానికి ఉపాధి లేదా నియామకానికి సంబంధించినటువంటి విషయాల్లో పౌరులందరికీ సమానత్వం కల్పించేటువంటి యొక్క హక్కుని మనకి ఆర్టికల్ 16 అయితే ఇస్తుందన్నమాట. సో ఆర్టికల్ 16 గురించి కూడా మనకి ఒక షిఫ్ట్లో అయితే అడిగారు. సో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఆర్టికల్ 15 అండ్ 16 అనేది. సో మీరు జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్? కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి ఏ ఆర్టికల్ వివరిస్తుంది అని చెప్పేసి అడిగారు. సో కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి ఆర్టికల్ 2 ఏదైతే ఉందో అది మనకి వివరిస్తుంది అనమాట. సో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ భారత్ యూనియన్లో కొత్త రాష్ట్రాలను అంగీకరించడానికి లేదా స్థాపించడానికి ప్రత్యేక అధికారాన్ని భారత పార్లమెంటు కలిగి ఉంటుందన్నమాట. సో ఇఫ్ ఏ న్యూ స్టేట్ యాజ్ అప్ టు ఇండియా సో ఇట్ యాడ్స్ అండర్ ది ఆర్టికల్ నెంబర్ 2. ఓకే, ఏదైనా కొత్త స్టేట్ని మనం ఫామ్ చేసినప్పుడు, ఏర్పాటు చేసినప్పుడు అది ఆర్టికల్ 2 ప్రకారం ఆ యొక్క కొత్త స్టేట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఆప్షన్ డి దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ అబాలిషన్ ఆఫ్ టైటిల్స్? ఓకే, బిరుదుల రద్దు గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ వివరిస్తుంది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి ఆర్టికల్ 18 అండి. సో ఈ క్వశ్చన్ కూడా మనకి రీసెంట్గా జరిగినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో మనకి అడిగారనమాట. ఒక షిఫ్ట్లో అయితే ఈ క్వశ్చన్ అయితే వచ్చింది. నేను మీకు ఏవైతే షిఫ్ట్ వైజ్గా అడుగుతున్నటువంటి బిట్స్కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నానో సో ఒక షిఫ్ట్కి సంబంధించి చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అంటే ఇక్కడ చూసుకుంటే కొంతమంది బిరుదులు కానీ లేదా వారికి సంబంధించి ముఖ్యంగా పద్మశ్రీ, పద్మ అవార్డ్స్ లాంటివి ఇచ్చినప్పుడు పద్మశ్రీ అని చెప్పేసి వారి పేరు ముందు పెట్టుకుంటారు. సో అవి పెట్టుకోకూడదనమాట ఆర్టికల్ 18 ప్రకారం. సో ఈ యొక్క అబాలిషన్ అయితే ఈ యొక్క ఆర్టికల్ 18 అయితే చేస్తుంది అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ని. సో ఆర్టికల్ 18 అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. బిరుదుల రద్దు గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ వివరిస్తుంది అంటే ఆర్టికల్ 18 అనేది వివరించడం జరుగుతుంది. సో ఆర్టికల్ 18 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అబాలిషెస్ ది ప్రాక్టీస్ ఆఫ్ గ్రాంటింగ్ టైటిల్స్. ఇట్ ప్రొహిబిట్స్ ది స్టేట్ ఫ్రమ్ అవార్డింగ్ టైటిల్స్ except for military and academic distinctions. This ensures equality by preventing the creation of an
అరిస్టోక్రసీ ఆర్ నోబిలిటీ ఇన్ ఇండియా. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మనకి మిలిటరీ అండ్ అకాడమిక్ డిస్టింక్షన్స్కి సంబంధించి ఎక్సెప్షన్ అయితే ఉంటుంది తప్ప మిగిలినటువంటి వాటికి సంబంధించి వారు పెట్టుకునేటువంటి బిరుదులు అనేది రద్దు చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ స్టేట్స్ అబౌట్ రైట్ టు లైఫ్. ఓకే, జీవించేటువంటి హక్కు గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏమిటి భారత రాజ్యాంగంలో అని చెప్పేసి అడిగారు. సో ఇది ఆర్టికల్ 21 అండి. సో ఆర్టికల్ 21 అనేది మనకి జీవించేటువంటి హక్కు గురించి మనకి హక్కుల్ని కల్పిస్తుంది అనమాట. సో ఆర్టికల్ 21 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇట్ స్టేట్స్ దట్ నో పర్సన్ షల్ బి deprived of their life or personal liberty except according to the procedure established by law. This article is the foundation for various fundamental rights relating to individual freedom and dignity అనేది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి మనకి ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 అనేది మనకి గ్యారంటీని ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు రైట్ టు ఎడ్యుకేషన్. విద్యా హక్కు గురించి ఏ యొక్క ఆర్టికల్ వివరిస్తుంది అని చెప్పేసి అడిగారు. సో ఈ క్వశ్చన్ మనకి అడిగారండి. మీరు నేను చెప్పేటువంటి ఈ యొక్క షిఫ్ట్స్ వైజ్గా చెప్పేటువంటి వీడియోస్ మీరు చూసినట్లయితే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆర్టికల్ 21A గురించి మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. విద్యా హక్కు గురించి తెలిపేటువంటి పర్టికులర్ ఆర్టికల్ అనమాట. మినిమం 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసున్నటువంటి ప్రతి ఒక్క పిల్లవాడు లేదా పిల్లలు ఖచ్చితంగా విద్యను అభ్యసించాలి అని తెలిపేటువంటి ఆర్టికల్ 21A అండి. ఓకే, ఆర్టికల్ 21A అనేది మనకి రైట్ టు ఎడ్యుకేషన్ గురించి చెప్తుందనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది ఫండమెంటల్ రైట్స్లో ఒక భాగం ఇది. ఓకే, సో ఆప్షన్ డి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్స్ దట్ ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. భారతదేశం అంటే భారత రాష్ట్రాలు యూనియన్ అని ఏ ఆర్టికల్ వివరిస్తుంది అని చెప్పేసి అడిగారు. సో అది మనకి ఆర్టికల్ 1. ఓకే, ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే ఉందో అది యూనియన్ ఆఫ్ స్టేట్స్ గురించి చెప్తుందనమాట. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను. సో ఆర్టికల్ 1 సేస్ ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. దిస్ ఈస్ ది ఓన్లీ ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆన్ హౌ దిస్ కంట్రీ బి కాల్డ్ ఫర్ అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ పర్పసెస్కి సంబంధించి ఇక్కడ ఆర్టికల్ 1 అనేది చూసుకుంటే భారత రాజ్యాంగంలో ఇండియా అంటే అది ఒక భారత్. ఓకే, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి క్లియర్గా ఆర్టికల్ 1 అయితే చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ స్టేట్స్ అబౌట్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్. కొన్ని సందర్భాల్లో అరెస్టు మరియు నిర్బంధానికి వ్యతిరేకంగా రక్షణ గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే ఆర్టికల్ 22 అయితే మనకి క్లియర్గా చెప్తుందండి. సో ఆర్టికల్ 22 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్స్ ఇండివిజువల్స్ అగేన్స్ట్ ఆర్బిట్రరీ అరెస్ట్ అండ్ డిటెన్షన్. It ensures that no person shall be arrested without being informed of the reasons for their arrest and they must be presented before a magistrate within 24 hours. ఓకే, ముందుగా వారికి ఎటువంటి హెచ్చరికలు కానీ లేదా నోటీసులు కానీ ఇవ్వకుండా వారిని అయితే అరెస్ట్ చేయకూడదనమాట. సో అందుకే మీరు అరెస్ట్ వారెంట్ నాకు ఇచ్చారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఎవరైనా అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు. సో ఇక్కడ చూసుకుంటే ఆర్టికల్ 22 ఏం చెప్తుంది అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 ఏకపక్ష అరెస్టు మరియు నిర్బంధానికి వ్యతిరేకంగా వ్యక్తులను అది రక్షిస్తుందన్నమాట. వారి అరెస్టుకు కారణాల గురించి ఏ వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేయబడదని ఇది నిర్ధారిస్తుంది మరియు వారు 24 గంటల్లోనే మ్యాజిస్ట్రేట్ ముందు సమర్పించాలి ఆ యొక్క అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని. సో అందుకే అరెస్ట్ చేసిన వెంటనే 24 గంటల్లోపు ఆ కోర్టు జడ్జి ముందు హాజరుపరుస్తారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 22 ఏం చెప్తుంది అనేది మీకు అర్థమైంది కదా. సో ఎటువంటి వారెంట్ కానీ లేదా ఎటువంటి నోటీస్ కానీ లేదా ముందస్తు సమాచారం లేకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయకూడదు. అరెస్ట్ చేయకుండా ఉండడానికి ఈ యొక్క ఆర్టికల్ 22 అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సో అరెస్ట్ చేసిన తర్వాత ఒక వ్యక్తిని 24 గంటల్లోపు మ్యాజిస్ట్రేట్ ముందు వారిని హాజరుపరచాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా మనకి అడిగారండి. సో ఇది చూసుకున్నట్లయితే విచ్ ఆర్టికల్ స్టేట్స్ అబౌట్ ది ఈక్వాలిటీ బిఫోర్ లా. చట్టానికి ముందు అందరూ సమానులే అని చెప్పేటువంటి ఆర్టికల్ ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఆర్టికల్ 14 అండి. సో ఆర్టికల్ 14 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఈక్వాలిటీ బిఫోర్ ది లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లాస్. It ensures that the state treats all individuals and groups equally without any discrimination and that laws are applied fairly and consistently. ఓకే, ఆర్టికల్ 14 అనేటువంటి యొక్క ఆర్టికల్ ప్రకారం
చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేదే ఈ యొక్క ఆర్టికల్ అనమాట. సో ఎక్కడ కూడా ఎటువంటి వివక్ష లేకుండా అన్ని వ్యక్తులు, అన్ని రకాల కేటగిరీలకి సంబంధించినటువంటి వ్యక్తులు చట్టం ముందు సమానులే అనేటువంటి చెప్పేటువంటి ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ స్టేట్స్ అబౌట్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ? ఓకే, అంటరానితనానికి సంబంధించి నిర్మూలన గురించి చెప్పేటువంటి ఆర్టికల్ని ఏ ఆర్టికల్ గురించి మెన్షన్ చేశారని చెప్పేసి అడిగారు. సో ఆర్టికల్ 17 అండి. సో ఆర్టికల్ 17 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అబాలిషెస్ అన్టచబిలిటీ అండ్ ఫార్బిడ్స్ ఇట్స్ practice in any form. It declares that untouchability is an offense and the state is responsible for preventing its practice and promoting social equality. ఓకే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిర్మూలిస్తుంది మరియు దానిని ఏ రూపంలోనూ అది నిషేధిస్తుందన్నమాట. అంటరానితనం నేరమని, దాని ఆచారాన్ని నిరోధించడం మరియు సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడం రాజ్యమే బాధ్యత అని చెప్పేసి ఇది ప్రకటిస్తుంది అనేది ఆర్టికల్ 17కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సో గతంలో చాలా ఎగ్జామినేషన్స్లో అడిగారు, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి రైల్వే ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్స్లో నెక్స్ట్ షిఫ్ట్స్లో కూడా అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్ ఇది. సో ఇది చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ కాంట్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ? ఓకే, ఎమర్జెన్సీ సమయంలో ఏ ఆర్టికల్స్ని తాత్కాలికంగా నిలిపివేయరు అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి ఆర్టికల్ 20 అండ్ 21. ఓకే, ఈ రెండు ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 20 అండ్ 21 అనేది మనకి ఈ రెండు ఆర్టికల్స్ని డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ టైంలో మనకి సస్పెండ్ అయితే చేయరనమాట, తాత్కాలికంగా వాటిని నిలిపివేయరు అనమాట. సో అవి అమల్లో అయితే ఉంటాయి. సో ఆఫ్టర్ ది 44th అమెండ్మెంట్ యాక్ట్ it was agreed by the court that in any case no person can be stripped of his right to life and personal liberty. ఓకే, జీవించేటువంటి హక్కు అండ్ స్వేచ్ఛ హక్కుకు సంబంధించి ఈ యొక్క ఆర్టికల్ 20 అండ్ 21 ఏవైతే చెప్తాయో ఆ రెండింటినీ కూడా డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ టైంలో వాటిని సస్పెండ్ అయితే చేయరనమాట. సో కాబట్టి ఆర్టికల్ 20 అండ్ 21 అనేది మనకి రైట్ టు లైఫ్ గురించి, అంటే జీవించేటువంటి హక్కు గురించి, అండ్ పర్సనల్ లిబర్టీ గురించి, అంటే స్వేచ్ఛ గురించి చెప్పేటువంటి ఈ యొక్క రెండు ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ టైంలో వీటిని సస్పెండ్ చేయరనమాట. ఇది 44th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం తీసుకొచ్చినటువంటి పర్టికులర్ సవరణ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ సెట్ ఆఫ్ ఆర్టికల్ డీల్స్ విత్ ది సిటిజన్షిప్ ఇన్ ఇండియా? భారతదేశంలో పౌరసత్వం గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది, భారత రాజ్యాంగం అనేది సిటిజన్షిప్ గురించి తెలుపుతుందన్నమాట. సో ఆర్టికల్ 5 to 11 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిఫైన్ అండ్ రెగ్యులేట్ సిటిజన్షిప్, అడ్రస్సింగ్ ఎలిజిబిలిటీ, ఎక్విజిషన్, లాస్ ఆఫ్ సిటిజన్షిప్ అండ్ గ్రాంటింగ్ పార్లమెంట్ ద పవర్ టు మేక్ రిలేటెడ్ లాస్ అనేది సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ విత్ ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్? ఓకే, రిలీజియస్ అఫైర్స్ గురించి, మతపరమైనటువంటి వ్యవహారాలను నిర్వహించడానికి స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఏ ఆర్టికల్ అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే ఆర్టికల్ 26 అండి. సో ఆర్టికల్ 26 అనేది మనకి రిలీజియస్ అఫైర్స్ గురించి, ఓకే, మతపరమైనటువంటి సంబంధాల గురించి తెలిపేటువంటి ఆర్టికల్ అనమాట. సో ఆర్టికల్ 26 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్రాంట్స్ ఎవ్రీ రిలీజియస్ డినామినేషన్ ద రైట్ టు మేనేజ్ ఇట్స్ ఓన్ అఫైర్స్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ రిలీజియన్, ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మేనేజ్ ఇట్స్ ప్రాపర్టీ సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్ అనేది దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ 26 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ విత్ ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ఇన్ ఫోర్స్డ్ లేబర్? బలవంతపు శ్రమలో, ఓకే, సో బలవంతంగా వ్యక్తుల్ని, ఓకే, నిషేధానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది అని చెప్పేసి అడిగారు. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ చూసుకుంటే ఆర్టికల్ 23 అండి. ఓకే, సో ఆర్టికల్ 23 ఏం తెలుపుతుంది అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్. ఇట్ మేక్స్ ట్రాఫికింగ్ in human beings and any form of forced labor a punishable offense, ensuring the protection of individuals from exploitation. ఓకే, సో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 మానవ అక్రమ రవాణా మరియు బలవంతపు శ్రమను ఇది నిషేధిస్తుందన్నమాట. ఓకే, సో బలవంతంగా ఎవరైనా వర్క్ చేయించుకోవాలనుకున్నా, లేకపోతే మానవ అక్రమ రవాణా, ఓకే, హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పేసి అంటాం కదా. సో ఇలా చేయడానికి సంబంధించి
నిషేధం గురించి తెలిపేటువంటి ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 23 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ విత్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్? మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏమిటి అని చెప్పేసి అడిగారు. ఈ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 29 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. సో ఆర్టికల్ 29 ఏదైతే ఉందో అది మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ గురించి తెలిపేటువంటి ఆర్టికల్ అనమాట. సో ఆర్టికల్ 29 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్స్ ది రైట్ ఆఫ్ ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ టు ప్రిజర్వ్స్ ఇట్స్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ ఆర్ కల్చర్. ఇట్ ఎన్ష్యూర్స్ దట్ నో సిటిజన్ ఈజ్ డినైడ్ ది రైట్ టు కన్జర్వ్ దేర్ కల్చరల్ ఐడెంటిటీ అండ్ ఇట్ అప్లైస్ టు బోత్ మైనారిటీస్ అండ్ మెజారిటీ గ్రూప్స్ అని చెప్పేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 దాని భాష, లిపి లేదా సంస్కృతిని కాపాడడానికి పౌరుల యొక్క ఏదైనా విభాగం లేదా హక్కును ఇది రక్షిస్తుందన్నమాట. వారి సాంస్కృతిక గుర్తింపును పరిరక్షించేటువంటి హక్కు ఏ పౌరుడికి నిరాకరించబడదని ఇది నిర్ధారిస్తుంది. మరియు ఇది మైనారిటీలు మరియు మెజారిటీ సమూహాలకు కూడా ఇది వర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ది రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ విచ్ ఆర్టికల్? గోప్యతా హక్కు అనేది ఏ ఆర్టికల్ కింద ప్రాథమిక హక్కుగా ఇవ్వబడింది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. ఓకే, సో ఇది చూసుకున్నట్లయితే మనకి ది రైట్ టు ప్రైవసీ కమ్స్ అండర్ ది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అండర్ ఆర్టికల్ 21 అండ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది రైట్ టు ఫ్రీడమ్ గ్యారంటీడ్ బై ది కాన్స్టిట్యూషన్. ఓకే, ది సుప్రీం కోర్ట్ డిక్లేర్డ్ దట్ రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఒకరి యొక్క వ్యక్తిగత సమాచారం లేదా వ్యక్తుల యొక్క పర్టికులర్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం యూజ్ చేయడం కూడా అది రైట్ టు ప్రైవసీ కిందకి వస్తుందన్నమాట. సో మనం అలా యూజ్ చేసినట్లయితే అది రైట్ టు ప్రైవసీ కింద మన మీద కేసు బుక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ కిందకి వస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు దీనికి సంబంధించి డిక్లేర్ కూడా చేయడం జరిగింది గతంలో. సో ఇక్కడ చూసుకుంటే గోప్యతా హక్కు, జీవిత హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ కిందకి వస్తుంది. ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగం మనకి ఈ యొక్క స్వేచ్ఛ హక్కు హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది ఫండమెంటల్ రైట్స్? ఓకే, ఫండమెంటల్ రైట్స్ గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఇచ్చినటువంటి ఆర్టికల్స్లో మనకి యాక్చువల్గా ఫండమెంటల్ రైట్స్ అనేవి ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 మధ్య ఉంటాయి. సో వీటిలో ఏ ఒక్క ఆర్టికల్ ఇచ్చినా కూడా అది మనకి ఫండమెంటల్ రైట్ కిందకి రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి మనకి ఫండమెంటల్ రైట్ గురించి తెలిపేటువంటి ఆర్టికల్ అనమాట. సో ఇక్కడ మీరు చూడండి ఎక్స్ప్లెనేషన్లో ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు. ఓకే, ఇది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 3లో ఓకే మనకి 22 పార్ట్స్గా మనకి ఈ యొక్క ఆర్టికల్స్ని డివైడ్ చేశారు కదా, ఇది పార్ట్ 3లో ఉంటుందన్నమాట. ఈ క్వశ్చన్ మనకి నిన్న జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్లో అయితే అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్టికల్స్కి సంబంధించి 12 నుంచి 35 వరకు మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి తెలిపేటువంటి ఆర్టికల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఆర్టికల్ 13 ఇచ్చాడు కాబట్టి అది మనకి ఫండమెంటల్ రైట్ కిందకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఆర్టికల్ 12 టు 35 వరకు ఉన్నటువంటి యొక్క పర్టికులర్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 3లో వీటిని పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 32 బిలాంగ్స్ టు విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఓకే, ఆర్టికల్ 32 భారత రాజ్యాంగంలో ఏ భాగానికి చెందినది అని చెప్పేసి అడిగారు. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు కూడా మనకి పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇవి భాగం అనమాట. కాబట్టి మనకి ఆర్టికల్ 12 టు 35 మధ్య ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ గురించి తెలిపేటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి పార్ట్ 3 కిందకి రావడం జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన ఆర్టికల్స్ అని చెప్పేసి అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ డైరెక్ట్స్ ది స్టేట్ గవర్నమెంట్స్ టు ఆర్గనైజ్ ది పంచాయత్స్? ఈ కింది వాటిలో ఏది పంచాయత్తులను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలను నిర్దేశిస్తుంది అని చెప్పేసి అడిగారు. సో ఆర్టికల్ 40 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. సో ఆర్టికల్ 40 ఏదైతే ఉందో అది మనకి ఈ యొక్క పంచాయత్స్ని ఆర్గనైజ్ చేయడానికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్కి ఈ యొక్క ఆర్టికల్ డైరెక్షన్ అయితే ఇస్తుంది. సో ఆర్టికల్ 40 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డైరెక్ట్స్ ది స్టేట్ టు టేక్ స్టెప్స్ టు ప్రమోట్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ లోకల్ ఏరియాస్. ఇట్ ఎంకరేజెస్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్ అండ్ ఎంపవర్ దెమ్ టు మేనేజ్ లోకల్ అఫైర్స్ అనేది సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్ విత్ యూనిఫామ్ సివిల్ కోడ్? ఓకే,
యూసీసీ గురించి కూడా మనకి రీసెంట్గా జరిగినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో అడిగారండి. సో చాలా ఇంపార్టెంట్. సో యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ చూసుకుంటే గతంలో కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో ఇది ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్తుంది. సో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏమిటి అని చెప్పేసి అడిగితే ఆర్టికల్ 44 అని చెప్పేసి మీరు ఆన్సర్ అయితే చేయాలి. సో ఆప్షన్ దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో ఆర్టికల్ 44 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ ది స్టేట్ షల్ ఎండీవర్ టు సెక్యూర్ ఫర్ ది సిటిజన్స్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ throughout the territory of India. This aims to replace personal laws based on religious customs with a common set of laws for all citizens. సో ఇక్కడ మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 భారత భూభాగం అంతటా పౌరులకు ఏకరీతి సివిల్ కోడ్ని పొందేందుకు ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అయితే ప్రయత్నిస్తుంది. మతపరమైనటువంటి ఆచారాలపై ఆధారపడినటువంటి వ్యక్తిగత చట్టాలను పౌరులందరికీ ఉమ్మడి చట్టాలతో భర్తీ చేయడం దీని యొక్క లక్ష్యం అన్నమాట. సో ఈ మతపరమైనటువంటి ఆచారాలకి సంబంధించినటువంటి ఈ వ్యక్తిగత చట్టాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా పౌరులందరికీ సమానంగా ఈ యొక్క చట్టాలు ఉండే విధంగా చేసేదే యూనిఫామ్ సివిల్ కోడ్. అలాగే ఈ ఆర్టికల్ 51 గురించి కూడా అడిగారు. సో ఆర్టికల్ 51 గురించి కూడా రైల్వే ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్లో వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ స్టేట్స్ అబౌట్ ది ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను ప్రోత్సహించడం గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ చెప్తుంది అని చెప్పేసి అడిగారు. సో ఇది ఆర్టికల్ 51 అయితే చెప్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆర్టికల్ 51 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రమోట్స్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఇట్ డైరెక్ట్స్ ది స్టేట్ టు స్ట్రైవ్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఇంటర్నేషనల్ లా అండ్ ట్రీటీ ఆబ్లిగేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఫాస్టరింగ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ అమాంగ్ ది నేషన్స్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 దేని గురించి చెప్తుంది అంటే అంతర్జాతీయ శాంతి మరియు భద్రతని ప్రోత్సహించడం. ఇది అంతర్జాతీయ చట్టం మరియు ఒప్పంద బాధ్యతల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి, అలాగే దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడానికి ఇది రాష్ట్రాన్ని నిర్దేశిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ రాష్ట్రం అంటే కంట్రీ అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్కి సంబంధించినటువంటి బిట్స్ అండి. మరొక పార్ట్లో మిగిలినటువంటి బిట్స్ కూడా కవర్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఉంచుకోండి. మీకు చాలా మంచి ఇంపార్టెంట్ వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్.